నమస్కారం ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఇప్పటివరకు కూడా లా మీడియా అన్న ఛానల్ ద్వారా దాదాపు 1 కోటి పైగా మన యొక్క ఛానల్ని చూశారు. చాలామందికి లీగల్ అవేర్నెస్ ఇవ్వటంలో దాదాపు మేము 20 ఇయర్స్ నుంచి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ప్రజలకి లీగల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వివరంగా చెప్తున్నాం. ఈరోజు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, భార్యకి కానీ లేదా భర్తకి కానీ స్కిజోఫోనియా అనేది ఒక రకమైన జబ్బు. అది అంటే మానసిక సంబంధించిన స్కిజోఫోనియా అంటే స్పెల్లింగ్ ఎలా చదువుతారని తెలియదు. నాకు తెలిసిందైతే ఇది SCHIZOPHRENI, మరి అది ఓకే. సో స్కిజోఫోనియా అనేది ఏంటంటే ఒక మానసికమైన జబ్బు. సో ఇదేంటంటే ఇది ఉన్నప్పుడు భార్య కానీ భర్త కానీ దానికి సంబంధించి రకరకాల వింతగా ప్రవర్తిస్తుంటారు. సో దీనికి సంబంధించి గతంలో కూడా నేను 2-3 కేసులు చేయటం జరిగింది దీనికి సంబంధించి. అయితే ఇది అన్క్యూరబుల్ డిసీజ్ అయితే కాదు. కాకపోతే ఇది తగ్గిన తర్వాత మళ్ళీ స్ట్రెస్కి గురైనప్పుడు మళ్ళీ ఇది వస్తుంది, పద్దాకు వస్తుందని అంటే నాకు తెలియదు. నేను డాక్టర్ని కాదు, కానీ నేను కనుక్కున్న డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో చెప్పడం జరిగింది. సో కాకపోతే దీన్ని బేస్ చేసుకొని కెన్ ఏ హస్బెండ్ గివ్ డైవర్స్ ఆర్ హస్బెండ్ ఆర్ ఎనీ పర్సన్ అనుకోండి, గివ్ డైవర్స్ వైఫ్ డ్యూ టు స్కిజోఫోనియా అని ఒక ప్రశ్న మన మిత్రుడు అడగడం జరిగింది. సో నేనేమంటానంటే, మీకు ఇబ్బందిగా ఉండి అంటే స్కిజోఫోనియా వల్ల మీకు ఇబ్బందిగా ఉండి అలాగే మీ యొక్క సంసారంలో ఇబ్బందులు కనుక కలిగినట్లయితే, అంటే మీకు సంబంధించి ఏదైనా సరే మానసిక ఒత్తిడి గురైనప్పుడు అలాగే మానసిక ప్రాబ్లము ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే ఉందో దీని ప్రకారంగా మీరు డైవర్స్ పొందే అవకాశం అయితే ఉంది. ఇది క్రుయాలిటీ కింద వస్తుంది. దానికి సంబంధించి అనేక జడ్జిమెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ స్కిజోఫోనియా అనేది ఇది అంటే అన్క్యూరబుల్ డిసీజ్ అయితే కాదు, కానీ క్యూరబుల్ డిసీజే. కానీ ఇది మరలా వచ్చి సంసారంలో మీకు కనుక ఇబ్బందులు కలుగుతున్నప్పుడు అలాగే ఎవరైనా సరే ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు మీరు స్కిజోఫోనియా ద్వారా ఖచ్చితంగా మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ దానికి సంబంధించిన మొత్తం ఏదైనా సరే మీ దగ్గర అవన్నీ కూడా జడ్జి గారికి చూపించడం వల్ల, కోర్టులో సబ్మిట్ చేయడం వల్ల, ఆ మెడికల్కి సంబంధించిన గ్రౌండ్స్ వల్ల మీకు డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా పిచ్చి కానీ, ఉన్మాదం కానీ, మరే ఇతర మానసిక స్థితి కానీ. మొన్న ఒకళ్ళు వచ్చారు, ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వైఫ్ ఏంటంటే క్లీన్, వెరీ క్లీన్ అంట. అంటే వెరీ క్లీన్ అంటే మీరు ఏదైనా వస్తువు, ఇప్పుడు చిన్నది ఏదైనా బుక్ ముట్టుకున్నాను నేను, ఇట్లా ఇది ముట్టుకోగానే జస్ట్ ఈ బుక్ పట్టుకున్నాను, ముట్టుకోగానే వెంటనే క్లీన్ చేసేస్తారంట. లేదు నేను పెన్ను పెట్టుకున్నాను వెంటనే క్లీన్ చేసేస్తారంట. దేవుడు పట్టాలు కడగటం, అన్ని టేబుల్స్, అదో రకమైన మానసిక వ్యాధి. సో ఇలాంటి మానసిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కష్టం. భర్త భరాయించడం కష్టం, అలాగే భార్య భరాయించడం కూడా కష్టమే. అనుమానించడం, చేదస్తం, ఇవన్నీ కూడా కొన్ని ఎక్కువగా మాట్లాడటం, మరమరింగ్ చేయటం, అలాగే ఎక్కువ గట్టిగా అరవటం. కొంతమంది ఏంటంటే చెప్పకూడదు కానీ కొంతమంది బట్టలు దించుకుంటుంటారు, తలకాయ బాదుకుంటుంటారు. ఇవన్నీ కూడా ఒక రకమైన నరకమే. సో ఇది క్రుయాలిటీ కింద వస్తుందని అనేక జడ్జిమెంట్లు చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటిది మీకు ఏదైనా ఎదురైనప్పుడు మీరు మా నెంబర్ 9948090355 నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.